నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. ఓటును సంధించండి, జమ్మి చెట్టుపై దాచిన అస్త్రాన్ని బయటకు తీయండి అని సీఎం వైఎస్ జగన్ మేదరమెట్ల సిద్ధం సభలో పిలిపించిన వార్తను సాక్షి సచిత్రంగా బ్యానర్ కథనంగా ఇచ్చారు. పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై ఓటు అస్త్రాన్ని ప్రయోగించాలన్నారు సీఎం జగన్. మనబడి ఐబీకి అనుకూలంగా ఉందని అంతర్జాతీయ ప్రతినిధులు ఏపీకి కితాబిచ్చారు. ఈ నెల 14న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు, పార్టీ విజయానికి సంపూర్ణ మద్దతు ఇస్తానని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఇక ధరణి పరిష్కారం పేపర్ పైన అంటూ సాక్షి తెలంగాణ ఎడిషన్ ప్రచురించింది. భద్రాచలంలో నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 12కు పైగా స్థానాలు మనమే, పార్టీ నుంచి వెళ్లేవారి కోసం ఆందోళన వద్దని, 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో చూశానని ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇక ఈనాడులో ఏపీ ఎడిషన్లో యథాప్రకారం పలు ఏడుపోటు వార్తలతో పత్రికను నింపేశారు. కుంభకర్ణ కరువు చూడన్నా అంటూ తీవ్ర సమస్యలు ముద్దు నిద్రలో ముఖ్యమంత్రి జగన్ అంటూ పచ్చి అబద్ధపు వార్తను ఒక్క ఫోటో కూడా లేకుండా ఈనాడు ప్రచురించింది. రాజకీయ సభ ఈవెంట్ మేనేజ్మెంట్ అంటూ మరొక వార్తను ఇచ్చారు. తెలుగుదేశం సభ జరిగితేనేమో అద్భుతం అమోఘం, వైసీపీ సభలు జరిగితేనేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్న ఈనాడు. ఇక దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరెంటు వినియోగంపై ఈ పత్రిక రాసింది. అయితే అదే ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా కథనాలు రాస్తూ అలవాటుగా చేసుకున్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల చేపట్టిన నియామకాల్లో అవకతవకలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయని నమస్తే తెలంగాణ పత్రిక కథనాన్ని ఇచ్చింది. 3 నెలల్లో మునుపటి కష్టాలు, కాంగ్రెస్ పాలనలో కరువు ఛాయలు, గాడిదప్పిన వ్యవసాయం అంటూ మరో వార్తని ఈ పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. బావి కోసం భగీరథత్నం అంటూ రాశారు. త్వరలో పెండింగ్ డిఏలు, పీఆర్సీ, సిపిఎస్ 317 జీవో సమస్య పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న వార్తను వెలుగు పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. 3 పిల్లర్లు కాదు 3 వ్యవస్థలను కుంగాయన్న కోదండరాం వ్యాఖ్యలని మరో వార్తగా ఇచ్చారు. గత ప్రభుత్వంపై విమర్శలు. సర్కారు బడులకు కరెంటు ఫ్రీగా ఇస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలను కూడా ఇచ్చారు. ప్రజలే నా పాశుపతాస్త్రం, ప్రతి ఇంటికి మా ప్రభుత్వం చేసిన పనులే మేలే నా బలం అని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖంగా ఇచ్చారు. ఆంధ్రప్రభ ఈ వార్తను ప్రముఖంగా ఇచ్చింది. ఎన్నికల నగారాకు ముందే వలసల సేగ, బీఆర్ఎస్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోకి చేరికలపై ఆంధ్రప్రభ తెలంగాణ నేషన్ కథనం ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 స్థానాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను నిలబెడుతోంది. ఒంటరి పోరుకే సిద్ధమవుతున్నట్లుగా రాశారు. ఉక్రెయిన్ మీదకు అణుబాంబు ఉపయోగించకుండా రష్యా అధినేత పుతిన్ని మోడీ ఒప్పించారా అంటూ మరో వార్తనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి చారిత్రాత్మక విజయం సాధించేందుకు సిద్ధంగా ఉండాలని వైసీపీ కార్యకర్తలు, శ్రేణులకు సీఎం జగన్ ఇచ్చిన పిలుపును ప్రముఖంగా ఇచ్చారు. ప్రజలే తన అంబాసిడర్లని, జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో తానది అర్జునుడి పాత్రని, ప్రజలు కృష్ణుడి పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు అన్న వార్తను డక్కన్ క్రానికల్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేసి కేంద్రానికి వెళ్తారన్న ప్రచారం జనసేన కార్యకర్తల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోందని, కాపుల్లోనూ జనసేన కార్యకర్తల్లోనూ ఆ వర్గానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న ఆశను నీరుగార్చినట్లయిందని జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మరో స్టోరీ క్రానికల్ ఇచ్చింది. ఇండియా కూటమి దిగ్భ్రాంతి గురి చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. సిఈసితో విభేదాల కారణంగానే ఎన్నికల కమిషనర్ గోయల్ రాజీనామా చేసి ఉండొచ్చని వార్తనిచ్చారు.